హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి పోషకాహారం అనగానే చటుక్కున గుర్తొచ్చేవి గుడ్లు. కోడిగుడ్డు తింటే బలంగా ఉంటారు అని చాలా మంది వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. ప్రతిరోజు గుడ్డు తినమని చెబుతూ ఉంటారు. అంతెందుకు, ప్రభుత్వం కూడా చిన్నపిల్లలకు ఉడకబెట్టిన గుడ్లను ఆహారంగా ఇస్తూ ఉంటుంది. వాళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉండడం కోసం. అలాగే చాలా మంది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లో ఎగ్ లేకుండా బ్రేక్ఫాస్ట్ ని ముగించరు. అంతలా కోడిగుడ్డు మన దైనందిన ఆహారంలో భాగమైపోయింది. ఒక కోడిగుడ్డు ఒక చిన్న పిల్లవాడు తినడం వల్ల ఎంత జరగరాని నష్టం జరిగిందో కూడా ఈ వీడియోలో ఒక జరిగిన యథార్థ సంఘటన మీకు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో చూసిన తర్వాత మీ చిన్నపిల్లల విషయంలో, ముఖ్యంగా గుడ్డు తినిపించే విషయంలో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోమని, ఈ వీడియో మీకు కొంత అవగాహన కలిగించడం కోసం, అలాగే ప్రతిరోజు కోడిగుడ్డు తీసుకునే వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళదాం. పోషకాహారాల్లో గుడ్డు కూడా ఒకటి. అందుకే రోజుకు ఒక గుడ్డు తినాలని వైద్యులు చెబుతుంటారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఒక గుడ్డు తింటే సరిపోతుందట. దీని నుంచి అతని శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయి. రోజు 2 కంటే ఎక్కువ గుడ్లు తినేవాళ్లు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తేనే మంచిది. ఎందుకంటే వ్యాయామం చేసేవారికి ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇవి గుడ్ల నుంచే ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా గుడ్డు లోపల ఉండే పచ్చ సొనలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఇందులో విటమిన్ B2 పుష్కలంగా ఉంటుంది. గుడ్డులోని ప్రోటీన్ రక్తపోటును తగ్గించడానికి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాక దీనిలో విటమిన్ D, B6, B12, జింక్, ఇనుము పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం గుడ్లకు దూరంగా ఉండాలి. ఎవరు తినకూడదు, ఎందుకు తినకూడదు అనే వివరాలు తెలుసుకునే ముందు ఈ నిజ సంఘటన చూడండి. ఈ వీడియోలో ఒక చిన్నారి తల్లి చేసినటువంటి చిన్న తప్పిదం వల్ల ఆ బిడ్డ ప్రాణం కోల్పోయింది. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఈ చిన్నారికి ఒక కోడిగుడ్డును ఇచ్చింది. అంతే, ఆ చిన్నారి ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరమైపోయింది. అలా ఎలా చనిపోతారండి అని చెప్పి మీకు సందేహం రావచ్చు. నిజమే, ఆరోగ్యం కోసమే తల్లి బిడ్డకు కోడిగుడ్డునిస్తుంది. బిడ్డ అది తింటే ఆరోగ్యంగా, పుష్టిగా, బలంగా తయారవుతాడు. కానీ ఇక్కడ బిడ్డ ఎలా చనిపోయాడు అనే విషయానికొస్తే, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా పౌష్టికాహారంతో చక్కగా ఎదుగుదలుండాలని చెప్పి ఆశించిన ఆ తల్లి గుడ్డును ఉడకబెట్టి ఆ బిడ్డ చేతికిచ్చింది. ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు, సిద్దిపేటలోని దౌర్తాపూర్ గ్రామంలో రమేష్, సంగీత దంపతులకు నేహాన్ అనే 2 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. అంగన్వాడీ కేంద్రంలో ఉడకబెట్టిన గుడ్లను ఇచ్చారు. తల్లివాడికి చక్కగా ఆ గుడ్డును ఒలిచి చేతికిచ్చింది. ఇలా ఇచ్చి పని చేసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళింది. అంతే, అప్పటి వరకు ఆడుకుంటున్న బిడ్డ ఎప్పుడైతే తల్లి తన చేతికి కోడిగుడ్డు ఇచ్చిందో, ఇక ఆ బిడ్డ ఒక్కసారిగా ఆ గుడ్డును అలానే తన నోట్లో పెట్టేసుకున్నాడు. ఇక ఆ గుడ్డు కాస్త గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస ఆడక, ఊపిరితిత్తులు చాలా ఇబ్బంది పడ్డంతో బిడ్డ చాలా మిలిపెట్టినట్టయిపోయాడు. ఇక అదే సమయంలో అటుగా ఎవరూ వెళ్ళక, తల్లేమో తన పనిలో నిమగ్నమై ఉండడం వల్ల ఈ చిన్నపిల్లాన్ని ఎవరూ గమనించలేదు. ఇక కాసేపు ఊపిరాడక స్పృహ కోల్పోయాడు ఆ బిడ్డ. ఆ బిడ్డ తల్లి పని ముగించుకునొచ్చేసరికి బిడ్డ విగత జీవిగా ఉండడం చూసి కంగారుపడి లేపడానికి ప్రయత్నించింది. ఎంత లేపినా ఆ బిడ్డ లేవలేదు. ఆ తల్లి నోట మాట పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యుల సహాయంతో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ ఏం లాభం? అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. నిహాన్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బంగారం లాంటి బిడ్డను తల్లిదండ్రులు చేజేతులా చంపుకోవడాన్ని, ఇక తనతో పాటు అక్కడున్న వారంతా అలా నిలబడిపోయారు. ఆ కన్నతల్లి కావాలని ఈ బిడ్డను ఇలా చేయలేదు. అనుకోకుండా జరిగిన ఒక చిన్న సంఘటన ఆ బిడ్డను ఆ తల్లికి దూరం చేసింది. చూసారా ఫ్రెండ్స్, బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు అని ఆ తల్లి గుడ్డు చేతికిచ్చింది. కానీ జరగరాని ఘోరం జరిగిపోయింది. ఈ విషయం ఇప్పుడెందుకు చెబుతున్నాను అంటే, బలమైన ఆహారం పిల్లలకి ఇస్తున్నాము అనుకుంటామే గాని వారి గురించిన ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే ఇదిగో ఇలా మన ప్రమేయం లేకుండానే తప్పిదాలు జరిగిపోతూ ఉంటాయి.
సరే, చిన్నపిల్లలకు గుడ్డు ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాళ్ళకి దగ్గరుండి గుడ్డుని తినిపించాలి తప్ప వాళ్ళ చేతికి ఇస్తే ఇదిగో ఇలాంటి తప్పిదాలే మళ్లీ మళ్లీ జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి చిన్నపిల్లలకు గుడ్డు తినిపించే తల్లులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఈ నిజ సంఘటన మీకు తెలియజేస్తున్నాం. అయితే చిన్నపిల్లలకు ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినిపించడం వల్ల ఎన్ని లాభాలున్నాయో కూడా ఇప్పుడు చూద్దాం. ఎదిగే పిల్లలకు గుడ్డు చాలా అవసరం. ఇందులో వారి పెరుగుదలకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే రోజు ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా వారికి ఉడికించిన గుడ్లను తినిపించండి. భవిష్యత్తులో వచ్చే ఎన్నో రోగాలను తట్టుకునే శక్తి వారికి అందించిన వారవుతారు. గుడ్డులో ఉండే ఇనుమును మన శరీరం చాలా తేలిగ్గా శోషించగలదు. పిల్లలకు ఐరన్ చాలా అవసరం. పిల్లల జుట్టు ఆరోగ్యంగా ఎదగాలన్నా గుడ్డు చాలా అవసరం. ఇందులో ఉండే సల్ఫర్, లవణాలు, పలు రకాల విటమిన్లు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. గుడ్డులో ఎక్కువ క్యాలరీలు ఉండవు. కాబట్టి బరువు పెరుగుతారేమోనని భయం పెట్టుకోకండి. గుడ్డు 80 క్యాలరీల శక్తిని అందిస్తుంది. కాబట్టి పిల్లలకు రోజు గుడ్డును తినిపించొచ్చు. మెదడును శక్తివంతంగా మార్చే ఆహారాల్లో గుడ్డు కూడా ఒకటి. గుడ్డు సొనలో కోలిన్ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాలను కాపాడుతుంది, సమాచారం గ్రహించే శక్తిని పెంచుతుంది. కాబట్టి గుడ్డు తినే పిల్లలకు చదువు కూడా బాగా వస్తుంది. గుడ్డులో ప్రోటీన్ ఉంటుందన్న సంగతి అందరికీ తెలుసు. చిన్నప్పటినుంచే రోజు గుడ్డు తినే అలవాటున్న పిల్లలు టీనేజ్ వయసు వచ్చేసరికి బలంగా, అందంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ముఖ్యంగా మీ పిల్లలకు కోడిగుడ్డు తినిపించేటప్పుడు ఇలా మాత్రం చేయకండే. పిల్లలకు పచ్చిగుడ్డు తినిపించకూడదు. తెల్ల సొనలో ఎవిడిన్ అనే ఓ ప్రోటీన్ ఉంటుంది. అది బి విటమిన్ను శరీరం శోషించకుండా అడ్డుకుంటుంది. గుడ్డు బాగా ఉడికించాకే పిల్లలకు తినిపించాలి. సగం ఉడికిన గుడ్డులో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంది. ఫుడ్ ఎలర్జీ ఉన్న పిల్లలకు గుడ్డు పడుతుందో లేదో ముందుగా తెలుసుకుని అప్పుడు తినిపించండి. ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుడ్లను మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు తింటే చాలు. పరిమితికి మించి తింటే మీరు డయేరియా బారిన పడే అవకాశం ఉంది. గుడ్లను మోతాదుకు మించి తింటే జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు గుడ్డు తినకూడదు. ఎందుకంటే గుడ్లు తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు మరింత పెరుగుతాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులు గుడ్డుకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ రోగులు కూడా గుడ్డు తినకూడదట. మధుమేహం సమస్య ఉన్నవాళ్లు గుడ్డులో ఎల్లో భాగం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకండి. వైట్ తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులోని తెల్ల సొనలో ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. పసుపు సొనలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఉడకబెట్టిన గుడ్డు తిన్నా కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మీకిప్పటికే గుండె జబ్బులు ఉంటే మీరు గుడ్డు తినడం తగ్గించండి. డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ సమస్య ఉన్నవారు గుడ్లు ఎక్కువగా తింటే చాలా ప్రమాదం. గుడ్లు ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా ఉండవు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగొచ్చు. ఈ విధంగా జరిగితే టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లకు చాలా ప్రమాదం. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు ఎంతో ఆరోగ్యాన్నిచ్చే గుడ్ల విషయంలో, ముఖ్యంగా చిన్నపిల్లలకు గుడ్డు తినిపించే విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. కాబట్టి మీ ఆరోగ్యం దృష్ట్యా కోడిగుడ్డును ప్రతిరోజు మీ డాక్టర్ సలహా మేరకు తీసుకోండి. అలాగే చిన్నపిల్లలకు కోడిగుడ్డు తినిపించేటప్పుడు తగు జాగ్రత్తలైతే తీసుకోండి. మరిది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.